ఈరోజు గురు పౌర్ణమినండి. నాకు చాలా ఇష్టమైన రోజు ఈరోజు గురు పౌర్ణమి. నిజంగానే ఈరోజు మన తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా మనం పాదాల మీద పడి నమస్కారం చేసుకుంటే అందరికీ మంచిదవుతుందండి. తల్లిదండ్రులకి మనం చదువు చెప్పిన గురువుకి మన పెద్దలు ఉంటారు కదండి, అవ్వలు తాతలు ఉంటారు, వాళ్ళకు కూడా పాదాల మీద పడి మనం ఏమైనా తెలుసో తెలియకో తప్పు చేసింటే పాదాల మీద పడి వాళ్ళకి తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలండి. మనం తెలుసో తెలియక ఒక మాట అనింటాము, ఏమన్నా తెలియక తప్పుగా అనింటాం, పెద్దల్ని అనకూడదండి మనము. అందుకే వాళ్ళకి మనస్ఫూర్తిగా తాంబూలం ఇచ్చి మనం నమస్కరించుకోవాలండి. వాళ్ళకి పెద్దలకు నమస్కరించుకొని వాళ్ళ ఆశీర్వాదం పొందాలండి. అప్పుడు చాలా చాలా మనకు మంచి జరుగుతుంది. పెద్దల్ని తల్లిదండ్రుల్ని పాదాల మీద పడి నమస్కారం చేసుకోవాలా. మనకి ఎంతో మంచిదవుతుందండి. మనకి చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా అది నేర్పించాలి. చదువు చెప్పిన టీచర్కి తల్లిదండ్రులకి వేరే వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళే కాదండి, వేరే వాళ్ళు, వేరే పెద్దోళ్ళకి కూడా మనం నమస్కరించుకోవాలండి. పాదాల మీద పడితే తప్పు లేదండి. నమస్కరించుకోవాలా. పాదాల మీద పడి నమస్కరించుకున్నప్పుడే ఈ గురు పౌర్ణమికి స్వార్థకతం అవుతుందండి. పెద్దలంటే పెద్దలందరూ బాబా, షిరిడి బాబా, రాఘవేంద్ర స్వామి, వీళ్ళంతా గురువులతోనే మనము పోలుస్తామండి. బాబా కూడా, షిరిడి బాబా కూడా గురువునే. రాఘవేంద్ర స్వామి కూడా గురువునే. ఎంతోమంది మనకు అక్కల్కోట మహాస్వామీజీ, ఎంతోమంది మన లెక్కలేనన్ని గురువులు ఉన్నారండి మనకి. మరి పెద్దలు కూడా మనకి తల్లిదండ్రులు కూడా గురువులతో సమానమేనండి. తల్లిదండ్రులని ఎప్పుడే కానీ అవమానించకూడదు, వాళ్ళకి ఎదురు చెప్పకూడదండి. అప్పుడే ఈ గురు పౌర్ణమికి అప్పుడేనండి స్వార్థకతం. మనము గురు పౌర్ణమి అనే కాదండి, ఎప్పుడూ పెద్దలకి గౌరవించాలి. అప్పుడే తల్లిదండ్రులకి ఎప్పటికీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వాళ్ళ దగ్గర తల వంచి శిరస్సు వంచి, మనం ఎప్పుడు శిరస్సు వంచి ఉండాలి, తల ఎత్తి మాట్లాడకూడదండి. వాళ్ళ దగ్గర శిరస్సు వంచల్లా. వాళ్ళ ముందర మనం ఎంత అండి, తల్లిదండ్రుల ముందర చెప్పండి. వాళ్ళ తర్వాతే కదండి దేవుడు కూడా మనకి. తల్లిదండ్రుల తర్వాతే దేవుడు. అలాంటప్పుడు తల్లిదండ్రులకి మనం ఎదురు చెప్పకూడదండి. మళ్ళీ తల్లిదండ్రుల్ని గౌరవించాలా, గురువుని గౌరవించాలా. ఈరోజు వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి. మనకి అన్ని విధాలుగాను మనకి గురువుని చూసి మనం ఎంతో నేర్చుకో